హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంటి దగ్గర పూల మొక్కలు వేసాను. అంటే వేసి చాలా ఇయర్స్ అయిందండి. కాకపోతే చూపిద్దామని పెడుతున్నాను వీడియో. చూడండి, నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. మొక్కలు పెంచడం అన్నా, అలానే ఈ వంటలు చేయడం అన్నా చాలా పిచ్చి అండి నాకు. చాలా రకాల మొక్కలు పెంచేదాన్ని. ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ వీడియో అండి. అమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా మొక్కలు పెంచాను. చూడండి, చూసేయండి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో పెంచుతున్నాను మొక్కలు. కొత్తిమీర కూడా పెంచాను. కొత్తిమీర ఏంటి, పుదీనా ఏంటి, అండ్ తోటకూర మొక్కలు అక్కడక్కడ వచ్చేయండి. పాదు పెట్టాము ఈ ఇయర్. అది పక్కనే వచ్చిందండి సీతాఫలం చెట్టు ఒకటి. మా ఇంటికాడ సీతాఫలం చెట్టు పెద్ద చెట్టు ఉందండి. దాని ఫ్రూట్స్ చాలా తీగ ఉంటాయి. అలాగే పైనాపిల్ మొక్క అండి, అదిగోండి, అది వేసి 4 years అయింది. 4 yearsకి ఇప్పటికీ 2 కాయలు కాసినాయి అంతే. దానికి మందులు, ఎరువులు అవి ఏమీ వేయలేదు నేను. అలా మొక్క ఎలా పెట్టాను అలానే ఉందండి. చాలా బాగా కాసినాయి. ఆ ఫ్రూట్ కూడా ఫొటోస్ పెడతానండి. పైనాపిల్ ఫ్రూట్ది ఫొటోస్ తీసాను. అవి రెండు కాయలు తీసానండి. అలానే పాదులు కూడా పెట్టాము ఈ సంవత్సరం. చూడండి ఫ్రెండ్స్, తోటకూర మొక్కలు ఇవన్నీ. ఈ 2 తోటకూర మొక్కలు. అలాగే మొక్క పేరేంటో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తిమీర పెంచేదాన్ని అండి ఎక్కువ. ఇదేమో కరివేపాకు చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో సన్నజాజులు అంటారు కదా, తెలుసు కదా. దాన్ని చిన్న మొక్క అప్పుడు తెచ్చి వేసాను. ఇప్పుడు ఇంత పెద్దది అయిపోయింది. చాలాసార్లు కట్ చేసాము, అయినా సరే పెద్దగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ కూడా వేసాను పైనాపిల్ మొక్కలు. అంటే నేను మొక్కలు తెచ్చి పెట్టలేదు ఫ్రెండ్స్. అవి నేను ఫ్రూట్స్ కొనుక్కున్నప్పుడు పైన వస్తాయి కదా, అవి తీసి ఇంకా మట్టిలో పెట్టేశాను. పెడితే అవి అలా వచ్చాయి. ఇది మా ఇంటి దగ్గర, అది ఎర్నగూడెంలో ఫ్రెండ్స్. ఇదంతా ఏమనుకోకండి, మా ఇల్లు ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అవి గోంగూర మొక్కలు. మొన్న నేనే గోంగూర కోసుకున్నాను. అదేం మామిడి చెట్టు. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్. ఎవరో ఒక కొమ్మ ఇచ్చారు, అది వేసాను. ఇవేం మల్లె మొక్కలు. ఈ మల్లె మొక్కలు వేసి చాలా ఇయర్స్ అయింది, కానీ పువ్వులు పూయట్లేదు. నా అదృష్టం ఏంటంటే నా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత పూచాయి. ఇవేమో హైబ్రిడ్ మామిడి చెట్టు అండి. అవి వామ మొక్కలు తెలిసే ఉంటాయి అందరికీ. వామ మొక్కలు. వామాకులతో బజ్జీలు వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అలాగే కర్రీ కూడా, చట్నీ కూడా చేసుకోవచ్చు. ఆ చట్నీ కూడా ఒకసారి చేస్తాను. ఈ మామిడి చెట్టు కూడా నేను వేసాను ఫ్రెండ్స్. అదిగోండి, ఈ ఇయర్ కాపు కాస్తుందని అనుకుంటున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి సీతాఫలం. అది చాలా బాగా, ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి. సీతాఫలాలు చాలా తీయగా ఉంటాయి. మా ఇంటి ముందు స్కూల్ అండి, అది ఎలిమెంటరీ స్కూల్. అది బోర్డీ స్కూల్ అంటారు కదా, ఆ పక్కనేమో అదేమో హాస్టల్ అండి. ఇది మా వీధి. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అది కూడా మా ఇల్లు.